నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధారుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట 119వ సంకీర్తన 169వ చరణం. యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక. 18వ సంకీర్తన 6వ చరణం. దావీదు తనకు సంబంధించిన అతి అపాయకరమైన పరిస్థితులను, బాధలను తలుచుకున్నాడు. అలాంటి పరిస్థితులలో దావీదుకు తెలిసిన ఏకైక మార్గం దేవుని సన్నిధిని సమీపించుట, దేవుని సహాయం కోసం ఆయనకు మొరపెట్టుట. ఆ మొర దేవుని సన్నిధికి చేరి దావీదుకు జవాబు లభించింది. అందుకు గల కారణం, దావీదు దేవుని హృదయానుసారంగా నడుచుకునేవాడు, దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించేవాడు. 119వ సంకీర్తన 144, 145 చరణాలలో ఈ కీర్తనలో కీర్తనకారుడు 5 ప్రార్థనలను చేశాడు. మనం చేసే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి చేరి సమాధానం పొందుకోవాలి అంటే 34వ చరణంలో ఉన్నట్లుగా దేవుని ఉపదేశం ప్రకారం ప్రవర్తించుటకు కావలసిన బుద్ధి దయచేయము అని అడగాలి. దేవునికి శాశ్వతంగా విధేయత చూపిస్తూ దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించాలి. 73వ చరణంలో ఆయన రూపంలో ఆయన చేత సృష్టించబడిన మనం ఆయన ఆజ్ఞలను నేర్చుకుని వాటిని మన జీవితాలలో పాటించే బుద్ధి దయచేయమని ఆయనను అడగాలి. 125వ చరణంలో ఆయన శాసనములు గ్రహించే జ్ఞానము దయచేయమని అడగాలి, ఎందుకంటే అవి న్యాయమైనవి. 169వ చరణంలో ఆయన మాట చొప్పున ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ న్యాయమైన ఆయన శాసనముల ప్రకారం నడుచుకుంటూ ఉండుటకు నిత్యము ఆయనను లేఖనములైన సత్యవాక్యంలో వెతుకుతూ ఉంటే ఆయన ఇచ్చే బుద్ధి, జ్ఞాన, వివేకములు మన సొంతమవుతాయి. వాటిని కలిగి దేవునిని పూర్ణ హృదయంతో సమీపించి ఆయనకు మొరపెడితే ఆయన తన సన్నిధి మనతో ఉంచి మనం చేసే ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. ఆమేన్.